నార్త్ రాజుపాలెం గ్రామంలో 12 ఎకరాల 42 సెంట్లలో ఎటువంటి పంచాయతీ రెగ్యులేషన్ ఫీజు చెల్లించకుండా డీటీసీపీ అప్రూవ్ లేకుండా అన్నమయ్య వ్యాలీ లేఅవుట్ పేరుతో ఫ్లాట్లను ఒకే సర్వే నెంబర్తో పేద ప్రజలకు అమ్మి మోసం చేస్తుందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతి ఆరోపించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వీసీఆర్ అతిథి గృహంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి చలపతి మాట్లాడుతూ అదే సర్వే నంబర్తో ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన కంపెనీకి అమ్ముకున్న ల్యాండ్ మాఫియా సభ్యులైన ఇరువురు యోగానందరెడ్డి, ఇరువురు వెంకురెడ్డి తండ్రి కొడుకులను అరెస్టు చేసి అన్నమయ్య వ్యాలీ లేఅవుట్పై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు శేషగిరిబాబు, సర్పంచ్ బొచ్చు సుప్రియ, ఎంపీపీ గాలిజ్యోతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా గతంలో 20 జనవరి ఉత్తరాజపాలెం సంబంధించి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులను పరిరక్షించండి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దాన్ని ఎందుకు ఈరోజు తీసుకొస్తున్నామంటే దానికి కంటిన్యూషన్ కూడా ఉంది. తర్వాత రెండో రోజు వచ్చేసి ఆ రోజు గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఊళ్ళో లేరు. సో ఆ రోజు మన నెల్లూరు గౌరవ మంత్రివర్యులైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆర్మ రామనాయుడిని కూడా ఆ రోజు అడ్రస్ చేస్తూ అయ్యా ఈ విధంగా 14 ఎకరాల 92 సెంట్లు యొక్క దేవస్థానం భూములు ఉంటే వాటిని వాళ్ళ మైనర్ పేరుతో కూడా ఈ యొక్క రాయించుకోవడం జరిగింది. వాటిని కాపాడండి, మళ్ళీ ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద ఆస్తులు తీసుకురమ్మని కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మా ఎంపీపీ ద్వారా కూడా ఈ లెటర్ పెట్టించి తహసీల్దార్ గారికి సంబంధిత అధికారులందరికీ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఇండోమిట్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పంపించడం జరిగింది. దాని తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము జమీందారులమి, మేము సినిమాలు తీసి దెబ్బతిన్నాం, గుర్రాలాడి దెబ్బతిన్నాం కాబట్టి మా వరకు మేము అమ్ముకోవచ్చు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్లో పెట్టినాడు. అంటే ఏదైతే దేవస్థానానికి ఇచ్చినటువంటి భూములు స్వాధీనం చేసుకుని దానికి కౌలు చెల్లించకుండా మరి ఆయన పత్రాలు వాళ్ళ మైనర్ అయినటువంటి తండ్రి కొడుకు మీద, కొడుకు కోడల మీద రాసి మళ్ళీ కోడలు మనవడి మీద రాసుకున్నటువంటి నేతృత్వంలో అప్పుడు గౌరవ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కాపీలన్నీ కూడా సంబంధిత అధికారులను కూడా పంపించడం జరిగింది. మరి అది కాకుండా యోగానందరెడ్డి ఆయన ఇటీవల కాలంలో ఒక 2017 అన్నారు ఇక్కడ అన్నమయ్య వ్యాలీ లేఅవుట్ ఒకటి వేస్తున్నాడండి పక్కనే 12 ఎకరాల 42 సెంట్లతో ఒక లేఅవుట్ వేస్తున్నాడు. అది ఇటీవల ఒక లేడీ ఈ లేఅవుట్ మీరేమో డీటీసీపీ అప్రూవల్ అంటున్నారు, మరి ఏది వాస్తవాలు మాకు అర్థం కాలేదు. మేము డీటీసీపీ అప్రూవల్ అన్నీ కొనుగోలు చేసాం, ఏడ చూస్తే పంచాయతీ వాళ్ళే 14% కట్టాల్సిందేను. ఒక 2 లేఅవుట్లు తప్పితే కొరవ లేఅవుట్లకు ప్రతి ఒక్కటి కూడా రాజభవన్ రెగ్యులేషన్ ఫీజు కింద 14% కట్టుకొనే మీరు అప్రూవల్ పోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆమె ఎస్పీ గారిని ఆశ్రయిస్తే ఎస్పీ గారు దాన్ని కోవూరు సర్కిల్ అని కోవూరుకి పంపించడం, కోవూరు సర్కిల్ ఆఫీసర్ గారు అది కొడవలూరు పంపించడం, కొడవలూరులో కూడా కేసు మరి ఏమైంది సిఐ గారి పరిధిలో ఉన్నది, ఇప్పటికి కూడా కేసు పెండింగ్ ఉన్నట్టు ఉంది. మరి దానికి సంబంధించి ఇటీవల కాలంలోనే కూడా నుడా వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు, నెల్లూరు నుడా అర్బన్ వాళ్ళు. ఈ యొక్క లేఅవుట్ సరైన లేఅవుట్ కాదు, దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించండి ఈఓ గారికి ఇచ్చి దానివల్ల ఒక నోటీస్ ద్వారా ఇచ్చేసి అక్కడ కన్వర్షన్ ఉన్నాయా, జాగ్రత్త జరిగిందా, అసలు ఇది డీటీసీపీ లేఅవుట్ అయితే పంచాయతీ సంబంధించిన 10% వదులున్నారా, మరి ఓ పక్కేమో ఇదేదో డీటీసీపీ అయితే 14% కట్టమంటారు, దీని విధి విధానాలు కరెక్ట్గా చేయమని పోలీసు మొదలుకొని ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద నోటీస్ ఉంటుంది. మరి ఈ లేఅవుట్ వేసింది వచ్చేసి యోగానందరెడ్డి, ఆయన తండ్రి గారు ఏంటి వెంకురెడ్డి గారు. ఈ పైన ఇప్పటికీ దీంట్లో ఈ లేఅవుట్ కింద దరిదాపు 137 ఈ షెడ్యూల్ ఇది లేఅవుట్ కింద 137 ప్లాట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్ కింద 137 ప్లాట్లు వేసి అమ్ముకుని చేయడం జరిగింది. దరిదాపు కూడా అది ఒక 24-25 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. మరి దీని మీద ఆదాయ పన్ను వాళ్ళకైతేనేమి, అదేవిధంగా జిఎస్టీ వాళ్ళకి కూడా కాగితాలు పెడుతున్నాం. ఏంటంటే గవర్నమెంట్కి రావాల్సినటువంటి దాదాపు కోట్ల రూపాయలు ఇక్కడ దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లేఅవుట్కి సంబంధించి సమగ్రమైన నివేదిక కూడా ఇవ్వాలని ఇటీవల కాలమే మన సూర్యతేజ ఐఏఎస్ గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే నుడా వీసీ గారు, ఇప్పుడు నుడా చైర్మన్ గారు కూడా చెప్తున్న శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క లేఅవుట్ మీద సమగ్ర విచారణ జరపండి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురండి. మరి ముఖ్యంగా ఈ లేఅవుట్కి సంబంధించి
సర్వే నెంబర్ 87A 28 సెంట్లు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన న్యూస్ ఈరోజు. సర్వే నెంబర్ 87Aలో 28 సెంట్లు. ప్రతి షెడ్యూల్లో 137 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి షెడ్యూల్లో ఈ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా ఈయనక తండ్రి కొడుకుల సంతకాలు ఉంటుంది ప్రతి ఒక్క షెడ్యూల్. ఈ షెడ్యూల్ ఎక్కడిదంటే ఇది వచ్చేసి వీళ్ళు కొన్నోళ్ళు పంచాయతీలో అప్రూవల్ కోసం సమర్పించింది. పంచాయతీలో ఉంటుంది. ఇది కావాలనుకుంటే, లేదనుకుంటే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయితే ఈ లేఅవుట్ లాస్ట్కి వచ్చేసరికి షెడ్యూల్ వస్తుంది. ప్రతి షెడ్యూల్లో ఫస్ట్ సర్వే నెంబర్ 87లో 28 సెంట్లు. సో ఆయనకు ఉన్నటువంటి సర్వే నెంబర్ 87/Aలో 28 సెంట్లు ఈ యొక్క లేఅవుట్లో పెట్టి, లేఅవుట్కి సంబంధించి 137 ప్లాట్లు వేసి, వివిధ రకాలు ఉంటే మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళైతేనే ఎవరైతే అందరూ కూడా వాళ్ళ కష్టార్జితం ఇచ్చేసి దీనికి సంబంధించి కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏదో పాత రోజుల్లో రిజిస్ట్రేషన్ చేశారు, కానీ నిన్న మొన్నటి రోజుల్లో కూడా వారు ఇచ్చిన దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ జరగకుండా ఒక పక్క, పంచాయతీ పోతే 14% కట్టమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ తండ్రి కొడుకులు చేసినటువంటి ఈ లేఅవుట్లో సమగ్ర విచారణ జరపాలని నుడా అధికారులకు, నుడా చైర్మన్ గారికి, జిల్లా అధికారులకు కూడా నేను ఒకసారి మనవి చేసుకుంటాను. మొన్న ఫిబ్రవరి 12వ తేదీ గౌరవ శాసనసభ్యురాలు గారికి, గౌరవ ఎంపీ గారికి సంబంధించిన కంపెనీకి అమ్మేశాడండి. మళ్ళీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన సంచలనం. ఈరోజు 28 సెంట్లు దీంట్లో కనబరిచి 137 మందికి అమ్మినారు. ఇదే 27 సెంట్లు గౌరవ శాసనసభ్యురాలు, గౌరవ పార్లమెంటు సభ్యురాలకి మొన్న 3 రోజుల క్రితం అమ్మడం జరిగింది. దీంట్లో కూడా కరెక్ట్గా ఆ 28 సెంట్ల సర్వే నెంబరు చూడండి. ఆ సర్వే నెంబరు మళ్ళీ ఆ 28 సెంట్లే మళ్ళీ వీళ్ళకి అమ్మ చూపాడు. 1,59,00,000 అమ్మాయండి. 37కి అదే సర్వే నెంబరు, దీనికి అదే సర్వే నెంబరు. ఉండేది 28 సెంట్లు. ఆ 28 సెంట్లు కూడా ఎక్కడ కొన్నాడు ఆయన? శోభం 1981లో ఇది వచ్చేసి కొండా శేషిరెడ్డి గారి దగ్గర 1981లో 28 సెంట్లు కొన్నాడు. ఈ 28 సెంట్లు తీసుకెళ్ళి అన్నమయ్య లేఅవుట్లు వేసేసి 137 మందికి ఈ విధంగా షెడ్యూల్లో ఈ సేమ్ నెంబరు మెన్షన్ చేశాడు. మళ్ళీ అది సరిపోక ఆయనకి 3 రోజుల క్రితం సాక్షాత్తు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు, మరి పార్లమెంటు సభ్యులు అయినటువంటి వాళ్ళు ఏదో పాపం వాళ్ళ కంపెనీ పేరుని ఏదో ఆఫీస్ కట్టుకోవాలేదో ప్రయత్నించినట్టున్నారు, నాకైతే తెలియదు. ఇది సూచనల మేరకేనమ్మా. ఒకటి ఇప్పుడు ఏదంటే ఈ 137 మందినన్నా క్యాన్సిల్ చేయాలి, ఇదన్నా క్యాన్సిల్ చేయాలి. ఆలోచించి స్టేట్ వ్యాప్తంగా రావాల్సిన న్యూస్ దయచేసి ఆలోచించండి. 137 మంది రిజిస్ట్రేషన్లన్నా మళ్ళీ సవరణ చేయించుకోవాలి, లేకపోతే గౌరవ శాసనసభ్యులు గారు ఇదన్నా మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మీకు రావాల్సిన డబ్బులన్నా చేతికి తీసుకోవాలి. ఇది మీకు మంచి, నేను ఒక సూచనల మేరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేడం, ఒకసారి ఆలోచించండి. ఉండేది 28 సెంట్లు, 87/Aలో ఉండేది 28 సెంట్లు. ఆ 28 సెంట్లని 137 మంది కూడా ప్రతి షెడ్యూల్లో ఈ విధంగా తొలి సర్వే నెంబరే 87/A, దాంట్లో 28 సెంట్లు ఉంది. సో ఇంతకన్నా ల్యాండ్ మాఫియా ఎక్కడా లేదు. ఒక 20 దొంగలు పట్టుకుంటే అంతరాష్ట్ర దొంగలు అంటారు, 20 బైకులు పట్టుకుంటేనే ఈ అమౌంట్ చూస్తే 2000 బైకులు పట్టుకున్నంత సొత్తు ఉంది ఇక్కడ. మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారికి కూడా సోమవారం కలుస్తున్నాం. దీని మీద వెంటనే ఇతను ఎక్కడ దొరికినా పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇతను ఈ ఊర్లో కాదు, ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అంతర్రాత ముఠా కన్నా పెద్ద ఎత్తున ఉన్నటువంటి యోగాంధర్ రెడ్డిని ఆమె ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. గతంలో ఇతని మీద కూడా 2 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఇంత ఘోరంగా ఈ యొక్క నియోజకవర్గంలో మంచి పేరు తీసుకొస్తున్నటువంటి శాసనసభ్యురాలు గారికి, అదే పార్లమెంటు సభ్యురాలు గారికి వాళ్ళేదో ఒక సైట్ కొనుక్కుంటే ఆ సైట్ను కూడా దుర్మార్గతరంగా వీళ్ళకి అమ్మినటువంటి అదే ఆశ్రమం అలా తీసుకొచ్చి వీళ్ళకి అమ్మటం ఎంతవరకు సమంజసం సార్ మనం చేసుకుంటూ. ఇదే విధంగా నేను సబ్ రిజిస్ట్రార్కి కూడా చెప్తా ఉన్నా. సబ్ రిజిస్ట్రార్ గారికి తెలుసు స్వభావంలో ఏంటంటే ఏది కనీసం కంప్యూటర్లో తెలుస్తుంది. ఈ సర్వే నెంబర్లో 87/Aలో విస్తీర్ణం ఎంత ఉంది? 28 సెంట్లు ఉంది. గతంలో 28 సెంట్లో నేనే 137 మందికి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామే. మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నావా సబ్ రిజిస్ట్రార్ గారు? ఈరోజు ఈ గ్రామంలో జరిగిందే కాదు, ఈ నియోజకవర్గం ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు నేను రాజుపాలించి ఈ యొక్క స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే మీ మంచి కోసం, మీ యొక్క ఇన్ఛార్జ్కే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకముందే మీకు అమిత దగ్గర వ్యక్తికి కూడా నేను చెప్పానమ్మా.
ఈ విధంగా దీంట్లో తప్పిదాలు ఉన్నాయి, దీన్ని కొనద్దని కూడా చెప్పాను. మరి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం మూటలు తీసుకున్నారో, ఏం పైసలు తీసుకుని మరి మీకైతే చెప్పలేదేమైతే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చా. దీనిలో తప్పు దొలతా ఉంది. ఆల్రెడీ ఈ సర్వే నెంబర్లో ఉంటే 28 ఆల్రెడీ లేఅవుట్ కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ మీకు అమ్మ చూపినాడు. ఇప్పుడు ఆ 137 మంది అన్నా బలి కావాలి, లేదన్నా మీరన్నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని మంచి పేరు తీసుకొచ్చుకోవాలంటే ఇది క్యాన్సిల్ చేసుకొని ఎవరైతే మీకు రిజిస్టర్ చేశారో వారిని వచ్చేసి మరి ఈ యొక్క కోర్టులో అప్పచెప్పాలి. దాని మీద సంబంధిత కేసు నమోదు చేసి మీకు రావాల్సిన డబ్బులు కూడా తీసుకోవాలని. మరి ఇప్పటికే నాతరాజుపాలెం మరి మాఫీ కబందాస్తాలు ఇచ్చుకోపోయిందమ్మా. మీరు ఊర్లో లేరు కాబట్టి చెప్తున్నా, అంటే మీరు వచ్చినప్పుడు చెప్తాంట. ఆల్రెడీ చామండి లైవ్ అనుకుంటా చూస్తూ ఉంటారేమో, నాకైతే తెలియదు. కానీ నాతరాజుపాలెం సెంటర్కు పోతే లిక్కర్ మాఫియా, ఊర్లో పోతే ప్యాకెట్ మాఫియా, రోడ్డు మీదకి వస్తే ల్యాండ్ మాఫియా. ఇప్పుడు మీకే అమ్మినారు. ఇంకొద్దిగా పైకి పోతే వేల ట్రిప్పులు తోలున్నారు గ్రావుల మాఫియా. ఇటు తిరిగి బుచ్చిరోడికి వెళ్తే ఇసుక మాఫియా. మాఫియాతో ఈ యొక్క రాజుపాలెం ఉక్కిరి అవుతుంది తల్లి. ఒక్కసారి పరిశీలించండి. మీకు చాలా దగ్గర ఉన్నటువంటి నాతరాజుపాలెం సెంటరు. ఎప్పుడు రాజుపాలెం అంటే మంచి మీరు అభిమానంగా ఉంటారు కాబట్టి మీ అభిమానం చూరగొడుతూ మీకు మంచి చేయాలని మీరు మంచి ఈ విధంగా చేస్తే ఈ యొక్క గ్రామం బాగుపడుతుంది. తద్వారా మీకు కూడా చెడ్డ పేరు రాకుండా పోతుందని నేను మనవి చేసుకుంటా ఉండా గౌరవ శాసనసభ్యుల గారికి. మరి ఇదే కాదు, మరి ఈ యొక్క నియోజకవర్గం మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇన్ఛార్జీలు అంటారు నియోజకవర్గం సంబంధం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలు అల్లడిల్లిపోతున్నారు. చెప్పుకోలేక ఎవరు గుసగుసలాడుకుంటూ ఏమేమో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. చాలా ఎలక్షన్ జరిగి 9 నెలలే అయింది. ఇంకా చాలా 4 సంవత్సరాలు పైబడి మీకు అవకాశం ఉంది. ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి చేస్తున్నారో ఒకసారి చూడండి. గతంలో మీరు చెప్పినారు అవినీతి రహిత పరిపాలన కొవ్వూరులు అందిస్తున్నారు. తట్ట మట్టి ఇక్కడ రావడానికి లేదన్నారు. మన గెస్ట్ హౌస్ పక్కనే కొన్ని వేల తట్లు ఉన్నాయి తల్లి. బజారు చూస్తే మాఫియా ఎప్పుడు కావాలన్నా కానీ లిక్కర్ మాఫియా రాజుపాలెం సెంటర్లో తాండవిస్తుందమ్మా. లిక్కర్ కావాలన్నా, బంగ్యా కావాలన్నా, ఏది కావాలన్నా ఉంది తల్లి. అదేవిధంగా ఊరిలో పోతే ప్యాకెట్ ఉంది, రోడ్డు మీదకి వస్తే మరి ల్యాండ్ మాఫియా ఉంది, ఇటు పోతే ఇసుక మాఫియా. మొత్తం ఈ యొక్క గ్రామాన్ని అట్నే ఆవరిచ్చేసి మరి కబందాస్తాల్లో చిక్కుపోయింది. దీనికి విముక్తి కల్పించండి. తద్వారా మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలందరూ కూడా న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నా. ఏదేమైనా సరే ఈ దొంగను పట్టుకొని మీరు ఈ దొంగ ద్వారా జరిగినటువంటి అన్యాయం, ఈ దొంగ దరిదాపు 2000 బైకులు దొంగ అంత వ్యత్యాసం ఉంది. అంత డబ్బు మీ దగ్గర అయితే మీకు 137 ప్లాట్లు తీసుకున్నారు. ఈ యొక్క లేఅవుట్ సంబంధించినటువంటి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వాల్యూలు కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా షెడ్యూల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఒకసారి చూడండి. అదే సర్వే నెంబర్ కూడా ఈరోజు సేమ్ అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని మరి గౌరవ శాసనసభ్యులు గారు మరి పార్లమెంట్ సభ్యుల సమస్య విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అమ్మేశారు. వీళ్ళకి అమ్మేసినారు. నేనే కొనుక్కోవడం తప్పు కాదని చెప్పడంలే, వాళ్ళని కూడా అన్యాయం చేశాడు. వాళ్ళని కూడా వదల్లా. ఈ చీటింగ్ దేవస్థానం భూమినే కాదమ్మా, మిమ్మల్ని లాస్ట్కి మిమ్మల్ని కూడా వదలలేదు. ఇటువంటి వాళ్ళని వదలాలా? రాజుపాలెం ప్రజలు చెప్తుండా, కొడవల మండలం ప్రజలు చెప్తుండా, కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నా, ఈడు ఎక్కడ దొరికినా పోలీసులు పట్టించేసేయండి. తక్షణమే వీడి మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇంత మంచి ఘోరం, ఇంత ఘోరము 137 ప్లాట్లకి మళ్ళీ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి ఆయన తండ్రి మళ్ళా సాక్షాత్తు ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ శ్రీకారం చుట్టాడు. దీంట్లో కూడా ఈ ఆసి చెట్టులో కూడా చూడండి 87 ఏలో 28 సెంట్లు. ఎంత తెలివిగా ఉన్నాడంటే తండ్రి గారి చేత ఇక్కడేమో తండ్రి కొడుకులు రిజిస్ట్రేషన్ చేశారండి. ఇదే షెడ్యూలు, ఇదే సర్వే నెంబరు, ఇదే షెడ్యూల్లో ఈ లేఅవుట్కి సంబంధించి. లేఅవుట్ వెనక 137 ప్లాట్లు ఉన్నాయి. ఈ 137 ప్లాట్లు దాంట్లో ప్రతి దాంట్లో ఈ సర్వే నెంబరు వస్తూనే ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చి తండ్రులు ఇద్దరు చేసినారు. ఈడకి వచ్చేసరికి తండ్రి చేత చేయించాడు, కొడుకు వచ్చేసి సాక్షి సంతకం పెట్టాడండి. చూడండి ఎంతలో తెలివి ఉందో. ఆడేమో తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి ఈ సర్వే నెంబర్కి ఆస్తులు అమ్మినారు. ఈడకి వచ్చేసరికి తండ్రి చేత సంతకం, కొడుకేమో సాక్షి సంతకం. ఈ యోగానంద రెడ్డి వీడు ఇంటర్నేషనల్ క్రిమినల్ అండి. వీడిని దయచేసి ఎవరు కూడా వద్దు. గౌరవ శాసనసభ్యులు గారు ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటే మీకు చెడ్డ పేరు వస్తుంది. ఒకసారి ఆలోచించండి. గతంలోనే మీరు లేనప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
మన్నించి అది కూడా ఒకసారి చూడండి. పిల్లల మీద పెట్టుకున్నారు. మరి దేవస్థానం శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం భూములు మీరు దేవస్థానంగా ఆల్రెడీ ఇప్పటికే ఒక తిరుపతి దేవస్థానంలో మీరు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఇటువంటి కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి తక్షణమే నార్త్ రాజభవన్లో ఉన్నటువంటి దేవస్థానం భూములను పరీక్షించండి. తద్వారా దేవుడికి ఉన్నటువంటి ఆశను దేవుడి మీద రాయించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలోనే దేవాలయ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ మీద అయితేనేమి అదేవిధంగా సంబంధిత అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మరి మీరైతే ఒకటి గమనించాలి, 137 మందిని వాళ్ళకి సవరించాలా లేకపోతే మీరు విత్డ్రా చేసుకొని మరి మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకుంటారో ఆలోచించుకొని దీని మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లుండి కూడా దీన్ని కూడా జిల్లాలో కూడా ప్రెస్ మీద పెడతాం. జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం, ఎస్పీ గారిని కలుస్తాం. 137 మా శాసనసభ్యుల గారికి న్యాయం చేస్తారా? ఎవరికైనా న్యాయం చేయాలి. 28 సెంట్లో ఉంది కాబట్టి అటు 137 మందికి పంచలేరు, ఇటు మేడం గారు తీసుకోలేరు కాబట్టి ఎవరైనా ఒకరే దీనికి సంబంధిత ఇది కాబట్టి ఈ రెండు చేసి మరి తప్పిదం చేసినటువంటి యోగానంద రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని మరి ఒకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వంశీధర్ రెడ్డి గారు ఈ కారు ఒక ఎస్సీకి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఒక ఎస్సీకి ఇచ్చినటువంటి కారు. ఈ కారు ఆ రోజు అతని మీద బెజవాడ వంశీధర్ రెడ్డి అని ఆయన తీసుకొని ఇది ఎల్లో బోర్డు ఉండేటువంటి పరిస్థితులు ఉండాల్సింది తీసుకొచ్చి వైట్ బోర్డు వేసుకొని అదేమంటే నేను నిద్రలేసి ఎంపీ గారు ఎమ్మెల్యేతో తిరుగుతాను కావాలంటే చూడండి వాళ్ళ కారు పక్కనే నా కారు ఉందని భయపెడుతున్నాడు ఆఫీసర్లు. ఒకసారి చూడండి కారు పక్కనే నా కారు ఉంది అందుకని భయపెడుతున్నారు. దానివల్ల నేను ఇటీవల కూడా లెటర్ రాశా టీటీసీ గారికి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి రాశా, ఆర్టీఓ గారికి రాశా. ఆ యొక్క రాసినటువంటి నాకు రిప్లై కూడా వచ్చింది. త్వరలో కూడా తీసుకోండి, దీని మీద ఏదో నిర్ణయం తీసుకొని ఎవరైతే దీనికి అసలైనటువంటి లబ్ధిదారుడు అతనికన్నా హ్యాండ్ ఓవర్ చేయండి, లేని దీంట్లో ఎల్లో బోర్డు పెట్టించండి దయచేసి. నిన్న మొన్న కూడా మళ్ళా నేను పెట్టి ఇది కూడా కనీసం నేను మహాకుంభపేళ పోక ముందు పెట్టినటువంటి ఇది ప్రెస్ మీట్ అమ్మా, ఇది చూడండి మీ వెనకే తిరిగి మీకు కూడా అసహ్యంగా ఉంటుంది. నిన్నటి రోజు కూడా మళ్ళీ మన ఇంటికాడ ఇదే కారు ప్రత్యక్షం అవుతుందమ్మా. నిన్నటి రోజు ఇది మళ్ళీ చూడండి బ్యానర్ ఇప్పేస్తున్నారు మన ఇల్లే, మళ్ళీ సేమ్ అదే నెంబర్ అమ్మ. ఒక పేదలకు ఇచ్చినటువంటి ఎస్సీకి ఇచ్చినటువంటి ఈ యొక్క కారుని వెనక బెజవాడని వేసుకొని తిరుగుతూ ఉంటే చాలా అసహ్యంగా ఉందమ్మా. మీకు అత్యంత సన్నిహితుడు కావాలంటే ఇటువంటి పనులు చేస్తుంది మీ అనుకున్నటువంటి వాళ్ళు చూడమ్మా ఎంత మీకు చెడ్డపేరు తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించండి. మీ మంచితనాన్ని చూడు ఎంత చెడ్డపేరు తీసుకొచ్చేసి ఈ నియోజకవర్గం కాకుండా అమ్మా ఇటువంటి ప్రెస్ మీట్ల ద్వారా జిల్లాలో రాష్ట్రంలో కూడా చెడ్డపేరు తీసుకొచ్చేటువంటి ఇటువంటి యదవల్ని దగ్గర పెట్టుకోకుండా ఉండండి. ఇప్పటికే 2 ఉన్నాయమ్మా, ఇంకా ఒక్కొక్కరి గురించి మీరు వచ్చిన తర్వాత చెప్తాను కాబట్టి ఈ రోజుకి ఇది మీ సొంతమైనటువంటి కాబట్టి నేను ఈ యొక్క లేట్గా చేయకుండా వెంటనే పెట్టాను అంటే తొందరగా చేసుకుంటే ఇది క్యాన్సిల్ చేసుకొని మీ డబ్బులు మీకు వసూలు చేయాలంటే డబ్బులు కూడా వాడి దగ్గరనే ఉంటాయి కాబట్టి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. దానికని వెంటనే కూడా పెట్టాల్సి వచ్చింది. మరి రాబో రోజులు ఇంకా మరిన్ని విషయాలతో ముందుకు వస్తానని గౌరవ శాసనసభ్యుల గారికి గౌరవంగా వినిపించుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ఆర్టీఓ గారికి నేను లెటర్ పంపించానండి. అయ్యా ఇది ఈ విధంగా ఉంది, ఈ గ్రామానికి సంబంధించి ఇది వచ్చేసి కంచరపాలెం అర్జునవాడకు సంబంధించిన అబ్బాయి తీసుకున్నాడు. ఇది వచ్చేసి ఆ అబ్బాయి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ కింద ఎస్సీలకు ఇచ్చినటువంటి కారు ఈయన ఆ రోజు బెదిరించి తీసుకొని ఈరోజు బెజవాడని వెనకేసుకున్నాడు. ఇప్పటికే అది చూస్తే ఎల్లో బోర్డు అని కనబడతా ఉంది. మరి వైట్ బోర్డు వేసుకుని తిరుగుతున్నాను. నేను కూడా సంబంధిత అధికారులు కూడా పంపించడం జరిగింది. ఇది అక్నాలజ్మెంట్తో కూడా నాకు మళ్ళీ వెనక్కి వచ్చినాయి. త్వరలోనే డీటీసీ గారు ఆర్టీఓ గారు ఈ కారు సీజ్ చేయండి, సంబంధిత అయినటువంటి ఆ అబ్బాయి ఎస్సీ అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేయండి, దాన్ని మళ్ళీ ఎల్లో బోర్డుగా తీసుకురావాలని మనం చేసుకుంటాను. ఇప్పుడు విలేకర్ గారు అడిగినట్టు సోమశేఖర్ గారు అడిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు చెక్ పవర్ రద్దు చేశారు కదా, దాని మీద ఏంటి ఇంకా వాళ్ళు ఏదో అటు ఇటు అనుకుంటూ ఉంటారంటే ఎట్టు అనుకునే ఉందా మా వాళ్ళు మా పార్టీ అభిమానులు మా పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు ఏమైనా వాళ్ళు మా సర్పంచ్లే. మరి వాళ్ళని చెక్ పవర్ రద్దు చేసినా ఇంకా వాళ్ళకి అందలేదంటే సంతోషం కదా మాకు. రద్దు చేసి మళ్ళీ గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారి చేతులు రద్దు చేసి ఇంకా వాళ్ళకి సమానం అందలేదంటే మా వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క అధికారాలు అయితేనే సర్పంచ్ పదిలంగా ఉన్నట్టే, మా యొక్క సంతకం కూడా పదిలంగా ఉన్నట్టే భావిస్తూ ఉన్నాం. ఏదంటే ఎన్ని బెదిరింపులకి బెదిరించినా వాళ్ళు మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి మేము తగిన ఏ రోజు సపోర్ట్ చేయాలి కాబట్టి మా సర్పంచులకి చెక్ పవర్ మళ్ళా తీసేశారని చెప్పి తీయకుండా ఉండిన దానికి చాలా సంతోషం. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం, డిపిఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే తీసేశారన్నారు కదా మా వాళ్ళకి అందలేదు కాబట్టి ఇంకా వాళ్ళు సర్పంచ్ చెక్ పవర్ ఇంకా రన్నింగ్లో ఉంటుందని మనం చేసుకుంటా ఉండా. గౌరవ ఇక్కడ అడిగినటువంటి మన విలేకరులు అడిగిన సమాధానం ఏంటంటే సంబంధిత గ్రామంలో ప్రజలు మా యొక్క సర్పంచ్ చెక్ పవర్ చేశారే, మరి మా ఊర్లో లైట్లు జరుగుతాయా, మరి పారిశుద్ధ్యం జరగద్దా, మరి క్లీనింగ్ జరగద్దా, కాలువలు ఓడుస్తారని టెన్షన్లో ఉండరు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి యొక్క ఏదైతేమి
పైనుంటి వాళ్ళు ఎవరైతే ఈరోజు ఆయన ఆశ్రయించున్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి ఆశీర్వాదం ఉంటుందని మరి గ్రామ ప్రజలు కూడా చాలా నమ్ముతున్నారు. మళ్ళీ ఆయన చెక్ పవర్ తిరిగి చేస్తే యథావిధంగా కూడా గతంలో ఏ విధంగా చేశాడో, మంచి చేస్తుంటే మంచి, చెడ్డ చేస్తుంటే చెడ్డ, ఏ విధంగా చేశాడో ఆ విధంగా కూడా మా సర్పంచులు చేస్తారని మనం చేసుకుంటా ఉన్నా. చెక్ పవరు మరి వెంటనే 3వ రోజుకే ప్రచురించినటువంటి కలెక్టర్ గారు, డిపిఓ గారు అప్పటికప్పుడు వాట్సాప్లో వచ్చినటువంటి నివేదిక, వాట్సాప్లో వచ్చినటువంటి వార్త ఇంతవరకు కూడా మా సర్పంచులకి, మా వైఎస్ఆర్ పార్టీలో ఉండే సర్పంచులకి ఇంకా అందలేదంటే చాలా బాధాకరమైన విషయం. ఒకటి, మీరు దాన్ని రియోగ్ చేసుకున్నారా లేదా వాళ్ళకి ఇప్పటికైనా కానీ అందిస్తున్నారా? ఇప్పటికీ గాలిలో ఉన్నది ఆ చెక్ పవర్ అనేది గాలిలోనే ఉంది. మరి అది వచ్చేసి ఆ టేబుల్ మీదకి చేరుతుందా లేదంటే మీ పరిధిలోనే ఉందా? క్యాన్సిల్ చేస్తే మరి కోర్టుకైనా పోతారు, లేదు మీరు ఇస్తే మళ్ళీ చెక్ పవర్ ఉంటాయి, మరి చెక్ మీద సంతకాలు తీసుకొని యథావిధిగా ఉన్నటువంటి నిధులు విధులు చూసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా డిపిఓ గారికి ఒకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు. మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్. అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్. కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.